ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో వేణుగోపాలుని దివ్యానుగ్రహం. కార్వేటి నగరంలో కనుల పండుగ స్వామివారి ఊంజల్ సేవ. అభిషేక సేవలో బాలాంజనేయ స్వామి దివ్య కటాక్షం. తిరుమల ఆకాశగంగలో హనుమత్ జయంతి వేడుకలు. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి విశేష పూజలు. పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జొన్నవాడ క్షేత్రంలో ఘనంగా రావణ వాహన సేవ. మల్లికార్జున సమేత కామాక్షిదేవి సుందర దర్శనం. చల్లని సాయంత్రం వేళ చంద్రప్రభ వాహన సేవలో వేణుగోపాలుడు తేజోభరితంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి ఓయిలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ స్వామివారు ఊంజల్ సేవలో మనోహరంగా దర్శనమిచ్చారు. అనంతరం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సుందరంగా అలంకార శోభితులైన స్వామివారు చంద్రప్రభపై ఆసీనులై భాజా భజంత్రీల నడుమ కార్వేటి నగరం పురవీధుల్లో ఊరేగారు. భక్తులు వేణుగోపాల స్వామివారిని చంద్రప్రభపై దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తిరుమల క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం ఉదయం ఆకాశగంగ వద్ద నెలవైన శ్రీ అంజనాదేవి సహిత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో స్థవన తిరుమంజనం వేడుకగా ఘనంగా జరిగింది. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో అంజనాదేవికి, శ్రీ బాలాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగ స్థవన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసననశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మ ఇత్వ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధన్ పురుషం పశుం
तयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्ता साध्या ऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः संवृतम् मृषदाज्यम् पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ऋजः सामानि जज्ञिरे छन्दागम् जज्ञिरे तस्मात् ययोस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हजज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषम् व्यदधुः कतिधा व्यकल्पयन्। ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా హారతులు అందజేశారు. रक्ष रक्ष जनार्दन परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः वैखानसस्य देवर्षे తిరుమలలోని శ్రీ బాట గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి మంగళవారం రోజు ప్రత్యేకంగా ఆరాధనలను జరిపారు. పాప వినాశనం వెళ్లే మార్గంలో నిలవైన అమ్మవారి ఆలయంలో ఏటా వైశాఖ మాసంలో జాతర జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం విశేష పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో కన్నుల పండుగ అభిషేక సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల వాస్తవ్యులు భక్తి శ్రద్ధలతో శ్రీ బాట గంగమ్మ వారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం బాట గంగమ్మ తల్లికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారిని కిరీటం వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు చూడచక్కటి అలంకరణలో చల్లని తల్లిని సేవించి పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో రావణ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్యార్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారిని సకల ఆభరణాలు పుష్పాలతో దివ్యంగా అలంకరణ చేసి రావణ వాహనంపై కొలువుతీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు ఆలయ వీధులలో రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. లోకాలను ఏలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువుదీరి భక్తుల పూజలందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన రెండో మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
కొత్త కుండలకు పసుపు కుంకుమ వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకొని శిరసున ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. తిరుమల దివ్యక్షేత్రంలో హనుమ జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా నాదనీరాజనం మండపంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో మహాత్ముల సందేశం పేరిట ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన మంగళవారం మధ్యాహ్నం నాదనీరాజనం వేదికపై కడప రామకృష్ణ సేవాశ్రమం కార్యదర్శి శ్రీ అనుపమానందజీ మహారాజ్ అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆగేల విభీషణ శర్మ పాల్గొన్నారు. హనుమంతుడు మామూలుగా ఆయన కపి అని చెప్తూ ఉంటాం. రామాయణంలో ఎప్పుడు ఆయన కిష్కిందలో శ్రీరాముడిని కలుసుకున్నాడో లక్ష్మణుని కలుసుకున్నాడో అప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఒక సంభాషణ ఉంది. శ్రీరాముడు ఏదో అడుగుతాడు, దానికి హనుమంతుడు ఎన్నో జవాబిస్తాడు. ఆయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వింటూ ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్తాడు, చూసావా తమ్ముడు, ఈయన మాట్లాడటం చూస్తే చతుర్వేదాలు అధ్యయనం చేశారు. ఈయన తరువాత మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ఒక వాయిస్ పిచ్ ఎక్కువ లేదు తక్కువ లేదు. దాంతోపాటు ఆయన ఉపయోగించే పదాలు ఎలాంటి తప్పులు లేవు, దాంట్లో సరైన మాటకి సరైన పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అందువలనే ఈయన గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి అని ఆయన చెప్తారనమాట. హనుమంతుడు గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి అని. అందువలనే శ్రీరాముడి భక్తుడయ్యాడు. తరువాత ఎన్నో కార్యాలు సాధించాడు. మనకి ఇప్పటికీ కూడా ఆయన ఆదర్శంగా నిలబడతాడు. యువతకి మనం చెప్పే ఒక సందేశం ఏమిటంటే, రామాయణ మహాభారతం ఇదేదో ఒక పురాణము అని దాన్ని ప్రక్కన పెట్టకండి. దాన్ని చదివితే దాంట్లో ఎన్నో మహాపురుషులు ఉన్నారు. ఈ రోజు కూడా మనకి ఆదర్శంగా నిలబడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆ జీవిత చరిత్రను చదవాలి. రామాయణం మహాభారతం దాంట్లో మనకి నిజంగా జీవనం అంటే ఏమిటి, ఈ జీవనాన్ని ఎలా గడపాలి. స్కూల్కి వెళితే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేస్తే పిహెచ్డి చేస్తే అకాడమిక్గా మీకు ఏదో కొన్ని ఇది దొరుకుతుంది, ఏదో జాబ్ కూడా వచ్చేస్తుంది. అయితే మీరు జీవనం వ్యక్తిగతంగా స్వామి వివేకానంద దానికి ఏం చెప్తారంటే, హౌ టు బి, హౌ టు డూ. మనము స్కూల్లో కాలేజీలో చదువుకున్నది హౌ టు డూ, ఎలా ఒక ఇంజనీర్గా ఎలా పనిచేయాలి, డాక్టర్గా ఎలా పనిచేయాలి అని చేస్తారు. కానీ హౌ టు బి, ఎలా జీవించాలి, నా మనస్సు ఎలా ఉండాలి, నా భావనలు ఎలా ఉండాలి, నా వలన నాకు ఎలా మంచి కలగాలి, నా వలన సమాజానికి ఎలా మంచి కలగాలి, నా వలన ఎలా కుటుంబానికి మంచి కలగాలి, అలా దేశానికి ఎలాంటి సేవ చేయగలుగుతాను నేను. ప్రతి ఒక్కటి ఉన్న ఈ ఒక ఆలోచనలో మనలో ఉండాలి. దానికి టు బీ, ఎలా జీవించడము, ఈ ఒక భావన అన్నమాట. దీన్ని నేర్చుకోవాలంటే మన వేదం పురాణాలు రామాయణ మహాభారత ఇలాంటి మహాపురుషుల జీవితము, హనుమంతుడి యొక్క జీవితం దాన్ని చదవండి. చాలా సోర్సెస్ ఉన్నాయి. వాటి చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క భావాలు మీలో వస్తాయి. భక్త ప్రియుడు
కోరిన వరాలను గుప్పించి కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా 7 కొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా పోచమ్మ తాండలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత రామపంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ పవనసుతుడికి ప్రణామాలు సమర్పించారు. హనుమంతు వాహనంపై శ్రీ కోదండరాముడి దివ్య వైభవం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచింది. చిత్తూరు జిల్లా పలంనేరు మండలం కొలమానసపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవ జరిగింది. సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా హనుమంత వాహనంపై వెంచేపు చేసిన అర్చకులు మంగళార్చనలను పూర్తి చేసి మంగళహారతులను అందజేశారు. ఆపై భక్తుల జయ శ్రీరామ్, జయ జయ హనుమాన్ నామస్మరణల నడుమ గ్రామ వీధుల్లో శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవ కోలాహలంగా జరిగింది. విజయవాడ మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నాగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి సుందరమూర్తిని సర్వాలంకార శోభితంగా ఒంటె వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించారు. ఆపై భక్తుల జయ జయధ్వనుల నడుమ నగర వీధిలో రామభక్తుడి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర. నంద్యాల జిల్లాలోని శైవధామం మహానంది పుణ్యక్షేత్రంలో ఆది దంపతుల పల్లకి సేవ భక్తిరసభరితంగా జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుణ్ణి పల్లకీపై వెంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం హారతులు పట్టి ఆలయ ప్రాంగణంలో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శంభో శంకర నామస్మరణలు చేస్తూ మహానందీశ్వరుని పల్లకీ సేవలో పాలు పంచుకున్నారు.
కడప నగరంలోని గాలిదేవర శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. వైశాఖ మాస పూజల్లో భాగంగా మంగళవారం వేళ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేక కైంకర్య సేవను పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణలతో కొలువు తీర్చి కర్పూర హారతులను అందజేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బెండనకుప్పం గ్రామంలో వార్షిక జాతర మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అందరూ పిండి దీపాలను తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ మహిళలు ఎంతో భక్తిగా పిండి దీపాలను అమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.